ఎందుకు వారిని పిలిచాను? బర్నబా ఎప్పుడు, పౌలు ఎప్పుడు సార్ చెప్పండి? బర్నబా ఎప్పుడు ఉన్నాడు, పౌలు ఎప్పుడు వచ్చాడు? ఆదిమ సంఘం ఆరంభంలో వచ్చినవాడు బర్నబా, మధ్యలో వచ్చినవాడు పౌలు. పౌలు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అయితే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ముందుగానే బర్నబాని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ పౌలుని ఎవరు నమ్మట్లేదు, పౌలుని ఎవరినూ చేరదీయట్లేదు. పౌలు ఎక్కడికి వచ్చాడు? స్టార్టింగ్ బర్నబా దగ్గరికి వచ్చేసాడు. బర్నబానే పౌల్ని ఆ స్థాయికి వెళ్ళడానికి దేవుడు వాడుకున్నాడు. బర్నబా పౌలంతటి వాడు. బర్నబా అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ రోజు నువ్వు ఒక బర్నబా లాగా ఉండగలుగుతావా? దేవుని ప్రణాళిక నెరవేర్చాలంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకులతో పాటు ఆ ఏర్పాట్లు ఉన్న ఒక బర్నబా లాగా నీవు ఉండగలవా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ప్రణాళికను అడ్డుకునేది సాతాను, దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిచర్యను ఆపేది సాతాను. కానీ ఆ పరిచర్యను ప్రోత్సహించేది, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేది దేవుడు, పరిశుద్ధాత్ముడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏర్పరచుకున్న కొంతమంది బర్నబాలు కావాలి. ఈరోజు పౌలు అందరూ పౌలులే ఉన్నారు, బర్నబాలు లేరు.